బైబిల్ పఠనం. గత వారం కొరింథీయులకు రాసిన 2వ పత్రికను గురించి నేర్చుకున్నాం. ఈరోజు గలతీయులకు రాసిన పత్రికను గురించి నేర్చుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక యొక్క గ్రంథకర్త పరిశుద్ధుడైన పౌలు. కాలం క్రీస్తు శకం 53 నుండి 56 వరకు కావచ్చు. ముఖ్యాంశము ధర్మశాస్త్రం వలన కాదు గాని క్రీస్తు వలననే రక్షణ. అధ్యాయములు 6 వచనములు 149. ముఖ్య వచనము 2వ అధ్యాయము 20వ వచనము. పౌలు తన 2వ మిషనరీ యాత్రలో గలతీలో జబ్బుపడినందున ఆగెను. అయితే విరామమెరుగని పౌలు యొక్క కార్యదీక్ష వలన గలతీలో అనేక సంఘాలు ఏర్పడినవి. అయితే యూదామత బోధకులు విశ్వాసులను కలవరపరిచి రక్షణ యేసుక్రీస్తుని అంగీకరించడం వల్లనే కాక ధర్మశాస్త్రపరమైనటువంటి ఆచారాలను అవలంబించకపోయినచో రక్షణ పరిపూర్ణమైనది కాదు అని బోధిస్తూ వారిలో అనేకులు తిరిగి సున్నతి పొందినట్లుగా పౌలు నిజమైన అపోస్తలుడు కాడు అని శిష్యులను కలవరపరిచి పాత నిబంధన పద్ధతులకు శిష్యులను తిప్పుచుండిరి. క్రైస్తవ్యము యూదామత ఊయలలో పెరిగిన మాట వాస్తవమే గాని కృపకు ధర్మశాస్త్రమునకు ఉన్న వ్యత్యాసాన్ని మనం గమనించవచ్చో అదే యూదామత ప్రభావము క్రైస్తవ్యమునకు సమాధిగా మారునని మనం గ్రహించాలి. మార్టిన్ లూథర్కు ఈ గలతీ పత్రిక ఎంతో ఇష్టమైనది. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అన్న విషయాన్ని వకాణించి చెప్పగలిగాడు. పాపి కృప ద్వారానే నీతిమంతుడిగా తీర్చబడును అన్న విషయాన్ని ఈ పత్రికలో చూస్తున్నాం. ధర్మశాస్త్రం రాకముందు 400 సంవత్సరములకు ముందే జీవించిన అబ్రహాము విశ్వాసము ద్వారానే నీతిమంతుడిగా తీర్చబడ్డాడని పౌలు సోదాహరణముగా నిరూపించాడు. గలతీయులకు రాసిన పత్రికను ఇలా విభజించవచ్చు. 1-2 అధ్యాయములు సువార్త బయలుపరచబడుట వ్యక్తిగతము. 3-4 అధ్యాయాలు సువార్త సిద్ధాంతము విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట. 5-6 అధ్యాయములు సువార్త అనుభవము పరిశుద్ధపరచబడుట. క్రీస్తు శిలువ కార్య ప్రభావమును నమ్మిన పాపి పాపము నుండి, లోకము నుండి, ధర్మశాస్త్రము నుండి, శరీరము నుండి విడిపించబడును అన్న విషయం ఈ పత్రికలో చూస్తున్నాం. నిజమైన విశ్వాసికి 3 విధములైన సిలువలు ఈ గ్రంథంలో చూపించబడ్డాయి. నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. క్రీస్తు యేసు యొక్క సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. నాకు లోకమును నేను లోకమునకును సిలువ వేయబడి ఉన్నాము అన్న 3 విషయాలు ఇక్కడ చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు విశ్వాసికి స్వతంత్రత కలదు. కానీ ఆ స్వతంత్రతను పాపమునకు హేతువు చేసుకొనక పరిశుద్ధపరచబడుటకు, పరిశుద్ధాత్మయందలి వరములను పొంది ప్రత్యేకమైన జీవితము జీవించుటకు, ఆనందముతో ప్రభువును వెంబడించుటకు ఉపయోగించుకొనవలెను. ఈ గలతీయులకు రాసిన పత్రికలో మనం క్రీస్తుతో పాటు సిలువేయబడిన అనుభవాన్ని కలిగి ఇకను జీవించినది నేను కాదు క్రీస్తే నాయందు జీవిస్తున్నాడన్నట్టుగా మన అవయవాలను, మన సమయాన్ని, మన సమస్తాన్ని ప్రభువుకు సమర్పించుకొని క్రీస్తే నాయందు ఉన్నాడు అని గుర్తించి క్రీస్తు పక్షములో క్రీస్తు వలె ఈ లోకంలో జీవించి ఆయన నామాన్ని మహింపరిచేవారిగా ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఈ పత్రికలోని సారాన్ని మనం గమనించినప్పుడు మనం లోకానికి, లోకం మనకు సిలువేయబడిందని, మన శరీరేచ్ఛలు సిలువేయబడ్డాయని, మనము క్రీస్తుతో పాటు సిలువేయబడ్డామని, ఇకను జీవించినది నేను కాదు క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు అన్నట్టుగా మనం జీవించాలని గుర్తిస్తున్నాం. కనుక ఇకను జీవించినది నేను కాదు అని గుర్తించిన మనం, మన శరీరం, మన ఆత్మ, మన సమస్తం ప్రభువుకు చెందిందని గుర్తించి ఆయన నామ మహిమార్థమై ఈ లోకంలో ఆయన సాక్షులుగా ఆయనను పోలి జీవించి అనేక ఆత్మలను ఆయన కొరకు సంపాదిద్దాం.